హే సంచారీస్, ఏదైనా ట్రిప్కి వెళ్తామా? వై నాట్ మాల్దీవ్స్, న్యూజిలాండ్? మనకంత సీన్ లేదులే, ఉన్న పైసలతో సమోసా కూడా కొనలేను. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా శివన సముద్రం వెళ్తాం నా బుల్లెట్ బైక్తో. చలో! అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 5కి అలారం పెట్టి అది మోగక ముందే నేను లేచి మళ్ళీ ఆఫ్ చేసి నేనే పడుకునేసాను. మళ్ళీ 7 గంటలకు లేచి నా ముఖం నేనే చూసుకోకుండా దేవుడి ముఖం చూసి దండం పెట్టుకొని నా బుల్లెట్ బైక్తో నేను బయలుదేరాను. ఇది అరౌండ్ 130 కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు నుండి. సో మీరు గూగుల్ మ్యాప్లో శివన సముద్ర అని టైప్ చేస్తేనే మీకు ఆ లొకేషన్ వస్తుంది. నా దారి దొడ్డి దారి కాబట్టి స్ట్రైట్ రూట్ కాకుండా విలేజ్ సైడ్ రూట్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేచర్తో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. సో దారంతా చిన్న చిన్న కెనల్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫైనల్ గా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం సంచారీస్. సో నా బుల్లెట్ బైక్ ని పార్కింగ్ ఏరియాలో పారేసి ఇక్కడ నిలబడుకున్నా. ఇదే వ్యూ పార్కింగ్ ఏరియా నుండి. ఇది నేను నా ఫ్రెండ్ గారు. వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది. మీరు రైనీ సీజన్ లో వస్తే బాగుంటుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ గాలు ఎవరు రాలేదనుకోండి, జుట్టు పెట్టుకుని లాక్కుని రండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే చిన్న చిన్న డ్యామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్, డ్యామ్స్ కనిపిస్తుంది చూడండి. ఈ రివర్ అనేది 2 స్ప్లిట్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి గగనా చుక్కి, ఇంకొకటి బారా చుక్కి. సో ఈ బ్రిడ్జ్ అనేది ఓల్డ్ స్టోన్ మొసర్ని బ్రిడ్జ్ అంట. ఇది చోళాస్ విజయనగర పీరియడ్ లో బిల్డ్ చేశారంట, గ్రానైట్ స్టోన్ తోనే. చూడ్డానికి బాగునింది. సో నేను అక్కడ పోయి ఫొటోస్ తీసుకుంటాము అనుకునే టైంలో కానిస్టేబుల్ వచ్చి ఓవర్ చేస్తే జైల్లో వేస్తానని చెప్పింది. సో తల తిప్పకుండా వెళ్ళిపోయినాం. సో ఇంకేం చేయలేకుండా వెళ్ళిపోయినాం, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నింది. కానీ ఇంకొక ప్లేస్ ఉంది. ఈ బ్రిడ్జ్ నుండి 100 మీటర్స్ మీరు ముందు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది
సో యూ క్యాన్ సిట్, రిలాక్స్ అండ్ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇంతటితో సమాప్తం. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్ బాయ్, గుడ్ బై, టాటా. దిస్ ఇస్ మీ సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.